ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్ విహారీ. ఇస్సాకు ఈ పేరుకు నవ్వు అని అర్థం. ఇస్సాకు యొక్క తల్లిదండ్రుల పేర్లు షారా, అబ్రహాము. ఇస్సాకు దేవుని వాగ్దానం వలన అబ్రహాం యొక్క 100వ ఏట జన్మించాడు. అబ్రహాం గారు ఇస్సాకు పుట్టిన 8వ దినమున దేవుని నిబంధనకు గుర్తైనటువంటి సున్నతి చేయించి తను పాలు విడిచిన దినమున పెద్ద విందు చేయించాడు. అబ్రహాము గారికి అంతకుముందు హగరు వలన ఇష్మాయేలు అనే పెద్ద కుమారుడు కలిగినప్పటికీ దేవుడు ఇష్మాయేలు అబ్రహామునకు వారసుడు కాదు అని షారా వలన పుట్టిన కుమారుడే వారసుడు అని చెప్తారు. కాబట్టి ఇస్సాకు అబ్రహాముకు కలిగిన ఆస్తికి వాగ్దానానికి కూడా వారసుడు. ఇస్సాకు కొద్దిగా పెద్దవాడు అయినప్పుడు అబ్రహాము దేవుడు తనకు చెప్పిన మాట ప్రకారం తన కొడుకును తీసుకొని మోరియా దేశానికి 3 రోజులు ప్రయాణం చేసి అక్కడ దేవుడు చూపించే కొండకు వెళ్ళి బలి అర్పించాలని తన కుమారుణ్ణి తీసుకొని వెళ్తాడు. ఇస్సాకు గుడారపు అనుభవాలలో పెరిగినవాడు కనుక తన తండ్రి తాను కలిసి బలి అర్పించడానికి వెళ్తున్నారు. కానీ బలికి కావలసిన గొర్రెపిల్ల లేదని చూసి తన తండ్రిని గొర్రెపిల్లను అడుగుతాడు. ఎలా అంటే, నా తండ్రి, బలి అర్పించడానికి కట్టెలు నిప్పులు ఉన్నాయి కానీ గొర్రెపిల్ల ఏది అని అడుగుతాడు. ఇస్సాకుకు తెలియదు తన తండ్రి తననే అర్పించబోతున్నాడు అని. వెంటనే అబ్రహాము ఇస్సాకును చూసి, నా కుమారుడా, బలి కోసం దేవుడే గొర్రెపిల్లను చూసుకుంటాడు అని చెప్పగా వారిద్దరూ కలిసి ఆ పర్వతం మీదికి ఎక్కి వెళ్తారు. అప్పుడు జరిగిన విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఇస్సాకు తాను అర్పింపబడే బలికి తానే బలిపీఠాన్ని కట్టుకుంటారు. ఎలా అయితే యేసు తన సిలువను తానే మోసినట్లు. ఇంకా బలిపీఠం కట్టడం పూర్తయిన తర్వాత అబ్రహాము ఇస్సాకు కాలు చేతులు కట్టి ఆ బలిపీఠం యొక్క కట్టెల మీద పెట్టి ఇస్సాకును వధించడానికి కత్తి ఎత్తినప్పుడు కూడా ఇస్సాకు మాట్లాడకుండా ఎంతో విధేయత చూపించారు. ఏమీ తెలియని చిన్న బిడ్డ కాదు కదా, కానీ తండ్రికి విధేయత చూపించారు. ఎలాగైతే క్రీస్తు మరణం అవునంతగా విధేయత చూపించారో అలానే ఇస్సాకు విధేయత కలిగిన యవ్వనస్తుడు. అయితే దీనిని గమనిస్తే దేవుడు అబ్రహాము ఇస్సాకు మీద చేతులు ఎత్తగానే అబ్రహామా, అబ్రహామా అని అతన్ని పిలిచారు. అప్పుడు అబ్రహాము చిత్తం ప్రభువా అని అనగానే ఆ చిన్నవాని మీద చెయ్యి ఎత్తొద్దు, ఒకసారి అటు చూడు అనగా అబ్రహాము కన్నులెత్తి చూడగానే పొదల్లో ఒక పొట్టేలు కనబడుతుంది. అప్పుడు అబ్రహాము తన కుమారునికి బదులుగా దానిని దహన బలిగా అర్పిస్తాడు. ఇది జరిగిన కొంతకాలానికి షారా చనిపోతుంది. అప్పుడు షారా వయసు 127 సంవత్సరాలు. షారా చనిపోయిన తర్వాత అబ్రహాము ఎలియాజరును పిలిచి కల్దీల దేశానికి వెళ్ళి ఇసాకు భార్యను తీసుకొని రమ్మని చెబుతారు. దేవుడు ఆశ్చర్య రీతిగా బేతీల కుమార్తె అయినటువంటి రిబ్కా అనే చక్కని కన్యకను సిద్ధం చేయగా ఇక ఎలియాజరు అబ్రహాము చెప్పినట్లుగానే అబ్రహాము యొక్క సొంత బంధువుల దగ్గరికి వెళ్ళి ఆ కన్యకను తీసుకురావడానికి దేవుడు మార్గాన్ని సరళం చేస్తాడు. ఎప్పుడైతే ఎలియాజరు అబ్రహాము ఇంటి నుండి వచ్చాడని రిబ్కా యొక్క ఇంటివారు విన్నారో, వారి సొంత బంధువుల ఇంటి నుండి వచ్చాడు కదా అని తెలుసుకొని ఇస్సాకు రిబ్కా వివాహం దైవ చిత్తానుసారమని ఆమెని ఎలియాజర్తో అబ్రహాము ఇంటికి పంపిస్తారు. రిబ్కా ఇస్సాకును చూసి ఒంట మీద నుంచి దిగి ముసుగు వేసుకుంటుంది. అప్పుడు ఇస్సాకు ఆమె యొక్క ముసుగు తీసి ఆమెను తన ఇంట చేర్చుకొని ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ ముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇస్సాకు తన వివాహానికి పనులు జరుగుతూ ఉన్నా కూడా పొలంలోకి వెళ్ళి ప్రార్థించే అనుభవం కలవాడు. అతడు ఏమాత్రం ప్రార్థనను నిర్లక్ష్యం చేయలేదు. ఇస్సాకు పెళ్లి టైంలో అతని వయసు 40 సంవత్సరాలు. అయితే రిబ్కాకు భారీ వివాహం అయిన 20 సంవత్సరాలకు కూడా పిల్లలు పుట్టలేదు. అప్పుడు ఇస్సాకు తన భార్య నిమిత్తం పొలంలోనికి వెళ్ళి ప్రార్థించగా దేవుడు ఆమెను దర్శించి 2 కవల పిల్లలను ఇస్తారు. వారిలో మొదటి వాని పేరు ఏశావు, రెండో వాని పేరు యాకోబు. మొదట అబ్రహాము రోజుల్లో వచ్చిన కరువు కాకుండా ఇంకొక కరువు వస్తుంది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు దగ్గరికి వస్తారు. అక్కడ యెహోవా ఇస్సాకుకు ప్రత్యక్షమై, నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు, నేను నీకు చెప్పే దేశంలో నివసించు, ఈ దేశంలో పరదేశిగా ఉండు, నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను, ఎందుకంటే నీకు నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని నీ తండ్రి అయిన అబ్రహాముతోని నేను చేసిన
ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రాలలాగా నీ సంతానాన్ని విస్తరింపజేసి ఈ దేశాలన్నీ నీ సంతానానికి ఇస్తానని, నీ సంతానము వలన ఈ సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడతారు అని నేను ప్రమాణం చేశాను. ఎందుకంటే అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమాలను గైకొన్నాడని చెప్తారు. కాబట్టి ఇస్సాకు గెరారులోనే నివసించాడు. అక్కడి మనుషులు రిబ్కాను చూసి ఆమె ఎవరు అని ఇస్సాకును అడిగితే ఇస్సాకు ఈమె నా చెల్లెలు అని చెప్తారు. అక్కడ మనుషులు రిబ్కాను బట్టి తనను చంపుతారేమో అని భయపడి తన తండ్రిలానే అబద్ధం చెప్పారు. వారు అక్కడ చాలా రోజులు ఉన్న తర్వాత ఒకరోజు అబీమెలెకు యొక్క రాజు ఇస్సాకు యొక్క ఇంటిలోనికి చూడగా ఇస్సాకు తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు. అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, రిబ్కా నీ భార్య కదా, మరి నా చెల్లెలు అని ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతాడు. అందుకు ఇస్సాకు, ఈమె నిమిత్తం మీరు నన్ను చంపుతారేమో అని అనుకున్నాను అని అంటాడు. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమిటి? ఈ జనులు ఎవరైనా ఆమెను పెళ్లి చేసుకునేవారు కదా, మా మీదికి ఎంత పాపం తెచ్చిపెట్టేవాడివి నువ్వు అని ఇస్సాకుతో అని, ఇస్సాకును గాని ఇస్సాకు భార్యను గాని ముట్టువాడు మరణశిక్ష పొందుకుంటాడు అని చెప్తాడు. ఇస్సాకు ఆ దేశంలో ఉండి విత్తనాలు విత్తినప్పుడు ఆ సంవత్సరం 100 ఫలం పొందుకుంటాడు. దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉన్నారు కనుక అతడు ఆ దేశంలో అభివృద్ధి పొందుకున్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించారు. అయితే ఫిలిస్తీయులు ఇస్సాకు విషయంలో అసూయపడ్డారు. అతనికి కలిగిన ఎడ్లు, గొర్రెలు, తాసీలను బట్టి అసూయపడి తన తండ్రి అయినటువంటి అబ్రహాము త్రవ్వించిన బావులను అన్ని పూడ్చివేశారు. అబీమెలెకు ఇస్సాకు దగ్గరకు వచ్చి, నీవు మాకంటే బలము కలవాడవు, మా దగ్గర నుండి వెళ్ళిపో అని ఇస్సాకుకు చెప్తారు. ఇస్సాకు వారి మధ్య నుండి వెళ్ళి గెరారులో తన గుడారాన్ని వేసుకుంటాడు. అప్పుడు తన తండ్రి త్రవ్వించిన బావులను ఫిలిస్తీయులు పూడ్చివేశారు కనుక మళ్ళీ బావులు త్రవ్వించారు. ఫస్ట్ ఒక బావి త్రవ్వించినప్పుడు ఇస్సాకుకు జలలు గల ఊటలు దొరికాయి. కానీ గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడం పెట్టుకుంటారు. కాబట్టి ఆ బావికి ఏసేకు అనే పేరు పెడతారు. అంటే ఆ మాటకు జగడమాడు అని అర్థం వస్తుంది. రెండోసారి వారు గొడవ పెడతారు. అప్పుడు రెండో దానికి సిత్నా అనగా విరోధం అని అర్థం వచ్చే పేరు పెడతారు. ఇక మూడోసారి త్రవ్వగా వారు దాని విషయంలో గొడవ పడలేదు కనుక ఇస్సాకు ఈసారి దేవుడు మనకు ఎడుము కలగ చేశాడు గనుక ఈ బావికి రెహెబోతు అను పేరు పెడతారు. అక్కడ నుండి ఇస్సాకు బెర్షబాకు వెళ్తారు. ఆ రాత్రి అతనికి యెహోవా ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నీ సంతానంను విస్తరింపచేస్తాను అని చెప్పారు. అప్పుడు అక్కడ ఇస్సాకు యెహోవా పేరట బలిపీఠాన్ని కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసుకుంటారు. ఇస్సాకు సేవకులు అక్కడ ఒక బావి త్రవ్వుతారు. ఇస్సాకును తమ ప్రాంతం నుండి వెళ్ళిపోమ్మన్న అబీమెలెకు తన స్నేహితుడైన అహజాతును, అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి ఇస్సాకు దగ్గరకు వస్తారు. తన యొద్దకు వచ్చిన వారిని చూసి ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసి తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటారు. నిశ్చయంగా యెహోవా నీకు తోడై ఉన్నాడని మేము చూసాం కనుక మనము అంటే మాకును నీకును మధ్య ఒక ప్రమాణం చేసుకుందాం. ఎందుకంటే మేము నీకు కీడు చేయలేదు, నిన్ను సమాధానంగా పంపేశాం. కాబట్టి నువ్వు కూడా మాకు కీడు చేయకూడదని నిబంధన చేసుకుందాం అని అంటారు. అప్పుడు ఇస్సాకు వారికి విందు చేయిస్తారు. వారు భోజనం చేసి ఆ రాత్రి ఉండి తర్వాతి రోజు ఉదయాన్నే వెళ్ళగానే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన ఆ బావి విషయం చెప్తారు. అప్పుడు ఇస్సాకు ఆ బావికి షేబా అని పేరు పెడతారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇస్సాకుకు తన భార్య అయిన రిబ్కాకు వారి పెద్ద కుమారుడైన ఏశావు యొక్క భార్యల వలన మనోవేదన కలుగుతుంది. ఎందుకంటే అతడు అన్యజాతి స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అతడు ఒకరోజు ఏశావును పిలిపించి, నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు వేటాడి మాంసం తెచ్చి నేను చావకముందు నేను నిన్ను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన భోజనము వండి తీసుకురా అని చెప్తుంటే వెంటనే రిబ్కా యాకోబును పిలిచి ఇస్సాకు చెప్పిన మాటలను తన చిన్న కుమారుడి యొక్క యాకోబుకు చెప్పి ఆమె వంట చేసి యాకోబుకు ఏశావు వేషం వేసి
అతని చేత ఇసాకుకు భోజనం పంపుతుంది. యాకోబు ఇసాకు దగ్గరికి రాగానే నా తండ్రి అని పిలుస్తాడు. వెంటనే ఇసాకు నువ్వు ఎవరు అని అడుగుతాడు. యాకోబు తను యాకోబు అని చెప్పకుండా ఏశావు అని చెప్తాడు. అయితే ఇసాకుకి తన కొడుకుల స్వరం తెలుసు కనుక కొద్దిగా అనుమానంగానే అనిపించి ఒకసారి దగ్గరకు రమ్మని పిలుస్తారు. దగ్గరకు వచ్చిన కొడుకును చూసి నువ్వు నాకు ముద్దు పెట్టు అని పిలిచి యాకోబును తడిమి చూస్తే ఒంటి నిండా రోమాలు ఉన్నాయి, కానీ స్వరం మాత్రం యాకోబుది అని, తడిమి చూస్తే ఏశావు, స్వరమేమో యాకోబు అని అంటారు. ఆ తర్వాత భోజనం చేసి యాకోబుని ఆశీర్వదిస్తారు. యాకోబును ఆశీర్వదించిన తర్వాత అతడు వెళ్ళిన వెంటనే ఏశావు భోజనం సిద్ధపరిచి తన తండ్రి వద్దకు తీసుకొని వస్తాడు. అయితే ఎప్పుడైతే ఇసాకు ఏశావు యొక్క స్వరం విన్నాడో చాలా కంగారు పడి నీ సహోదరుడు మోసం చేసి నీకు రావాల్సిన దీవెనలు అతడు పొందుకున్నాడు అని చెప్తారు. అప్పుడు ఏశావు నా కోసం మరి ఏ దీవెన లేదా, ఒకటి కూడా మిగిల్చలేదా అని అడుగుతాడు. అయితే ఇస్సాకు ఏశావుతో ఇదిగో అతనిని నీకు ఏలికగా నియమించాను, అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చాను, ధాన్య ద్రాక్ష రసములతో యాకోబును పోషించాను, నా కుమారుడా ఇక నీకేమి చేయగలను అనగా ఏశావు ఎంతో ఏడుస్తాడు. అప్పుడు ఇస్సాకు నీ కత్తితో నీవు బ్రతుకుతావు, నీవు తిరుగులాడుతూ ఉన్నప్పుడు అతని కాడిని నీ మెడ మీద నుండి విరిచివేస్తావు అని చెప్తారు. ఏశావు యాకోబు మీద పగబట్టగా ఇస్సాకు రిబ్కాలు యాకోబును తన మేనమామైన లాబాను దగ్గరకు వెళ్ళమని పంపిస్తారు. ఇస్సాకు యాకోబును చూసి నువ్వు కానానీయులలో ఎవరిని వివాహం చేసుకొనకూడదు, పదనరాములోని నీ తల్లి యొక్క సహోదరుడైన లాబాను యొక్క కుమార్తెలలో ఒకరిని పెళ్లి చేసుకో, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశంను అనగా అబ్రహాముకిచ్చిన దేశంను నీకు స్వాస్థ్యంగా ఇస్తారు అని దీవిస్తారు. యాకోబు తన తల్లిదండ్రులు చెప్పినట్లుగానే వారి యొద్ద నుండి పదనరామునకు వెళ్ళిపోతాడు. యాకోబు మరల 20 సంవత్సరాల తర్వాత పదనరాము నుండి వచ్చి మమ్రేలోని కిరీదర్బాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు వద్దకు వస్తాడు. ఇస్సాకు మొత్తం 180 సంవత్సరాలు జీవించారు. ఇస్సాకు చనిపోయి తన పితరుల యొద్దకు చేర్చబడినప్పుడు ఇస్సాకు యొక్క కుమారులైన ఏశావు, యాకోబు అతన్ని పాతిపెట్టారు. ఇస్సాకు దేవుడు చేసిన వాగ్దానాన్ని అనుభవించినప్పటికీ కూడాను తన తండ్రిని దేవుడు ఆశీర్వదించి తన తండ్రికి చేసిన వాగ్దానాన్ని బట్టి విశ్వాసం ఉంచి మంచి నిరీక్షణతో తాను జీవించినంత కాలం కూడా తన తండ్రిలానే దేవుని యందు భయభక్తులు గలవాడై గొప్ప ధనవంతుడైనా కూడా గుడారంన నివసించాడు. తండ్రికి విధేయుడై బలికి తనను తాను సిద్ధపరచుకున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంను స్వాతంత్రించుకొందురు. ఆమెన్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.